నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీలో చేరిన బసంత్ నగర్ సర్పంచ్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రతి డివిజన్ను అందంగా తీర్చిదిద్దుతాం, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గంగపుత్రుల కుల బహిష్కరణ, గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలతో ఆత్మహత్య చేసుకుంటామంటున్న కుటుంబాలు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం, రైతు డిక్లరేషన్ పై ప్రజలకు అవగాహన. ఇక డీటెయిల్స్ చూసి, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ అభివృద్ధిపై చైర్మన్ సుధీర్ ఆధ్వర్యంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో కడప మున్సిపల్ పరిధిలో ప్రధానంగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొదటి వైస్ చైర్మన్ మునిస్వామి, ఆఫీస్ మున్సిపల్ కమిషనర్ రవిరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇది కాకుండా మీరు కొత్తగా బిల్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 40% మాత్రమే ఇక్కడ హౌస్ ట్యాక్స్ కడుతున్నారు. మిగిలిన 60% ట్యాక్స్ ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండే సౌకర్యాలు కూడా అనుభవిస్తున్నారు, బట్ ట్యాక్స్ కట్టడం లేదు. ఈ ట్యాక్స్ మనం కట్టే విధంగా కావాలంటే ప్రతి హౌస్ ఐడెంటిఫై చేయాలా. హౌస్ ఐడెంటిఫై చేసే నెంబర్ కనిపిస్తే ఈ చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఎవరిపైనా డిపెండ్ కాకుండా ఒక అటానమస్ బాడీ మాత్రం అది మున్సిపాలిటీ తయారైతుంది. ట్యాక్స్ తగిన విధంగా మనం కలెక్ట్ చేసుకోవాలంటే అభివృద్ధి కూడా వేగవంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ బోర్డ్స్ ఇది ఎందుకు చూపిస్తున్నాం అనేటట్టయితే, ఎవరైనా అంటే మీరు కూడా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఉన్నారు, మీ ప్రాంతంలో ఎవరైనా దీనిపైన అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనుకున్నా, అంటే హాస్పిటల్స్ ఉంటాయి, తర్వాత గ్రానైట్ కంపెనీ వాళ్ళు ఉంటారు, లోకల్ మర్చెంట్స్ ఉంటారు, ఇండస్ట్రీస్ ఉంటారు, ఎవరైనా కనుక ఈ కింద అడ్వర్టైజ్మెంట్ కనుక చేసుకోగలిగితే మాత్రము ఈ బోర్డ్స్ లో వాళ్ళ కింద అడ్వర్టైజ్మెంట్ చేసుకునే విధంగా మనము అవకాశం ఇస్తాము. పై పక్కన మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళ డోర్ నెంబర్స్ ఇస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ పర్టికులర్ ప్రతిపాదనను ప్రజల్లోకి విలువగా తీసుకోవాలా. లోకల్ గా ఉంటే వ్యాపారంతో ఒకసారి మాట్లాడి వాళ్ళు కూడా ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తీసుకురావడం జరిగింది. ఇలాగే స్ట్రీట్ నేమ్స్ కూడా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ బజాజ్ స్ట్రీట్ ఉంది, ప్యాలెస్ ఎక్స్టెన్షన్ ఉంది, ఎక్కడున్నా కూడా ఒక పర్టికులర్ స్ట్రీట్ కి ఏరో మార్క్స్ చేసేసి దానికి దినమాల కట్టి 3 feet లో మనము బోర్డ్స్ తయారు చేయాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దానికి సంబంధించి కూడా కింద అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ దీనికి రాగలిగితే మాత్రము టెండర్స్ పిలవడం జరుగుతుంది. సార్ మీరు చెప్తారు అప్రాక్సిమేట్ గా దీన్ని మరొకసారి అందరి కూడా స్వాగతం పలుకుతూ, మీరు నడిపిన ఈ సమావేశం చాలా తృప్తికరంగా ఉంది. కొన్ని విషయాలు అందరూ చర్చించినారు. చోట్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల జరగవలసిన పనులు జరగడం లేదు. కాబట్టి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాబట్టి ఇది 6 నెలల వయసు మాత్రమే ఉంటుంది. సుమారు 50 సంవత్సరాల ముందు కట్టుకున్న ఈ భవనంలో చాలి చిన్న చిన్న గదులు చాలా ఇరకాటంగా ఉన్న జగనన్న ప్రభుత్వంలో కుల మతాలు పార్టీలకు అతీతంగా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం గోకరాజ్ నల్లుబైన వారిపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, ఎంపీపీ షేక్ బాచి, షేక్ అహ్మద్, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు జిఎన్ పాలెం గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రతి ఇంటికి చేరాలి, ఈ పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలి అనేటువంటి ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి కార్యక్రమం ఉదయం నుంచి ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతులు నివసించేటువంటి ప్రాంతం. చాలా పెద్ద ఎత్తున రైతులకి మద్దతుగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని రైతులు చెప్పడం, ప్రత్యేకంగా మరి
ఇన్పుట్ సబ్సిడీస్ కానీ మరి రైతుకి ఇచ్చేటువంటి అనేక ప్రోత్సాహకాలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున మాకు అందుతున్నటువంటి మాకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఈరోజు మంచినీటి సమస్య ఒకటి ప్రధానంగా ఈ గ్రామంలో కూడా చాలా కాలంగా ఉంది. ఇప్పటికీ మేము 75 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ ఇవ్వటం జరిగింది. కోవిడ్ కారణంగా ఆ కాంట్రాక్టరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని అతను పాత కాంట్రాక్టర్ రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్కి మళ్ళీ పనులు అప్పచెప్పాం. ఇంకొక నెల రోజుల లోపలే ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చేటువంటి కార్యక్రమం పిట్లవానిపాలెం దగ్గర నుంచి మరి అక్కడ ట్యాప్ చేసే వాటర్ని జీఎన్ పాలెంలో ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సుమారుగా 76 లక్షల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేసాం. అవసరమైతే ఇంకొక 4-5 లక్షల రూపాయలు తేడా రావచ్చు అని చెప్తా ఉన్నారు ఈ పెరిగిన రేట్ల వల్ల. అది కూడా అందుబాటులో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ గ్రామంలో మనందరికీ తెలుసు, గత 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారితో ఏ రకంగా ఇబ్బంది పడ్డాం. మన సొంత బంధువులు కూడా మన ఇంటికి రానటువంటి పరిస్థితి, భయపడినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, మరి మండల స్థాయి అధికారుల దగ్గర నుంచి మన వాలంటీర్ దాకా ప్రతి వాళ్ళు కూడా మరి మన సేవలో ఏ రకంగా వాళ్ళు కష్టపడ్డారో మనం చూసాం. అటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు శాసనసభ్యుడిగా నేను కానీ మా నాయకులు కానీ అందరం మన బాపట్లోనే ఉన్నాం. ప్రతి గ్రామానికి వచ్చాం, ప్రతి గ్రామాన్ని హెచ్చరించాం. మరి అవకాశం ఉన్న దగ్గర, అవసరమైన దగ్గర కూరగాయలు వాళ్ళకి అవసరమైనటువంటి సామాను అందించడంలో మా నాయకులందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఈ 3 సంవత్సరాల్లో మనం చూపించాం. ఈరోజు మన ఆత్మాభిమానానికి గౌరవం ఇస్తూ, పెద్దపీట వేస్తూ, ఏదో డైలాగ్ చెప్పడానికి కాకుండా కులాలు చూడడం, మతాలు చూడడం, రాజకీయ పార్టీలు కూడా చూడడం అని అంటే ఇది నిజంగా ఈ వ్యవస్థలో సాధ్యపడుతుందో అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చెలాయించడం, అధికారం మదంతో, అధికారం అహంకారంతో ఎదురువాడిని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి పనులు కానికుండా చేయటం, మన చుట్టూలో తిప్పించుకోవటం ఇప్పటిదాకా చూస్తాం రాజకీయాల్లో. అధికారం అంటే బాధ్యత, అధికారం అంటే చేయటం అని కొత్త నిర్వచనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఒక కొత్త నిర్వచనాన్ని మనకి చెప్పారు. ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఎవ్వరు కూడా ఈ ఒక వాలంటీర్ మాకు ఈ వివక్ష చూపించింది, మమ్మల్ని ఈ నాయకుడు మీరు ఆ పార్టీ అని చెప్పి మాకు ఈ పథకం రానికంటే చేశాడు అని ఏ ఒక్క ఇంట్లో కూడా మేము వినట్లేదు. దాదాపు సగం పైన మున్సిపాలిటీలో కవర్ చేస్తాం. నిన్న కోమలి, ఈరోజు జీఎన్ పాలెం, పిట్లవానిపాలెం మండలం తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా చిన్నపాటి వివక్ష. గతంలో ఒకసారి మనం వెనక్కి చూస్తే గత పరిపాలన నిత్యావసరాల సరుకుల ధరల భారం వల్ల నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీగేశన నరేంద్రవర్మ కోరారు. ధరల పెంపుపై నిరసిస్తూ ఆయన పార్టీ శ్రేణులతో కలిసి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదులపల్లి గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వేదులపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం వేదులపల్లి గ్రామ తెలుగులో కలిగిన వారికి ఈ యొక్క బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జయప్రదం ఆధ్వర్యంలో మన ముఖ్య అతిథి శ్రీ వీగేశన నరేంద్రవర్మ గారు వచ్చిన తర్వాత బీసీ ఏ రకంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ యొక్క అభివృద్ధి పాతాళంలోకి
తెలుగుదేశం పార్టీ ఈ అధిక ధరల మీద బాదుడే బాదుడు కార్యక్రమం రాష్ట్రం అంతటా 175 నియోజకవర్గంలో వాడవాడగా వీధుల్లో తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమం. అన్ని రేట్లు పెరిగాయి. ఈ రేట్లు పెరగడానికి గల కారణాలు ఒక పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటిలో అందించి బాదుడే బాదుడు కార్యక్రమం మనం చేస్తూ వస్తున్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన స్పందన ఏర్పడుతున్నది. 40 వసంతాల తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రన్న భరోసాతో రాబోయే ఎన్నికల్లో ఒక గొప్ప విజయానికి నాంది పలిగే దిశగా ఈ బాదుడే బాదుడు కార్యక్రమం కార్యకర్తల అండతో, మహిళా మండలి సహకారంతో తెలుగుదేశం పార్టీ బాపట్ల యోగాసనాల సాధనతో మెరుగైన జీవనాన్ని పొందవచ్చని సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అన్నారు. పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయన జ్యోతి ప్రచలవన చేసి ప్రారంభించారు. బీడుపల్లి సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 8వ అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ భాగ్యరేఖ, ఓం శాంతి ప్రతినిధులు లక్ష్మక్క తదితరులు పాల్గొన్నారు. సార్ ఈ సైడ్ రండి, సార్ ఈ సైడ్ రండి. योगेन चित्तस्य पदेन वाचा मनं शरीरस्य च वैद्यकेन కలెక్టర్ శ్రీమతి గారిని జ్యోతి ప్రపంచంలో జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గంగాధర గౌడ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి భాగ్యరేఖ గారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారిని జ్యోతి ప్రజ్వలించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ పద్మావతి గారు మీకు వచ్చిన భాగాన్ని మోకాలి తగిలించడానికి ప్రయత్నం చేయాలి. ప్రెస్ ప్రెస్ ప్రెస్. శ్వాస వదిలేసేయాలి, శ్వాస పట్టుకోకూడదు, శ్వాస వదిలేసే చేయాలి. కొద్దిసేపు ఉండాలి. నిదానంగా విడుదల చేయండి. స్లోలీ గెట్ బ్యాక్. నౌ ద టైమ్ ఇస్ సవాసన్. So much reaction for Savasana. Happy reaction, happy moment. So relax your body, relax your body. Make your body 3 zones. Foot, middle portion of the body and head. So first of all concentrate on your foot. Release and relax, release and relax. 2 పాదాలని పక్కకు పడేసి హాయిగా ఉండిపోండి, ఆరాంగా ఉండండి, ఈజీగా ఉండండి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ మేచర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కట్టెకోల వేణుగోపాల్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురితో కలిసి ఆయన పార్టీలో చేరారు. వీరికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి స్వాగతించారు. వేణుగోపాల్ వెంట శేఖర్, రహీం తదితరులు ఉండగా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంట రాజేష్, ముత్యం సంతోష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 8 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పలు కార్యక్రమాలలో భాగంగానే ఇటీవల గ్రామాల యొక్క అభివృద్ధి కొట్టొచ్చినట్టుగా కనబడేటువంటి ప్రోగ్రాం పల్లె ప్రగతి కార్యక్రమం. ఈ పల్లె ప్రగతి ప్రోగ్రాంలో గ్రామాలన్నీ కూడా ఒక స్వచ్ఛత గ్రామాలుగా ఏర్పడి పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక సౌకర్యాలను వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం పల్లె ప్రగతి. ఈ సందర్భంగా
సర్పంచులనే కేంద్ర బిందువుగా చేస్తూ ఆ గ్రామం యొక్క అభివృద్ధిని పూర్తి స్థాయిలో వారి చేతుల మీదుగా చేయించాలనేటువంటి సంకల్పం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామాలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అందుకే మొన్న ఇచ్చినటువంటి అవార్డులో కూడా 10కి 10 తెలంగాణ గ్రామాలు సెలెక్ట్ కావడం అనేది దీని పూర్తి స్థాయి నిదర్శనం. దీనికి అనేక మంది సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, ఇతర పార్టీలలో పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా ఇంప్రెస్ అయ్యి మరి మాకు మేము కోరుకునేది అభివృద్ధి, అది మా కళ్ళ ముందర కనబడుతుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తాం, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని అనేక మంది ప్రజాప్రతినిధులు, సర్పంచులు, తర్వాత ఇతర నాయకులందరూ కూడా ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద మొత్తంలో జాయిన్ కావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మా బసంత్ నగర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వేణుగోపాల్ గారు, వారితో పాటు వారి శేఖర్, తర్వాత రవీందర్, వారి మిత్రులందరూ కూడా చాలామంది ఈ టీఆర్ఎస్ పార్టీలో గౌరవ శాసనసభ్యులు సోలకంటి చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే పల్లె ప్రగతి లక్ష్యం ఉందో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఉందో దాన్ని నెరవేర్చడం కోసం కలిసికట్టుగా అందరం కూడా పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు వారు పార్టీలో చేరినందుకు అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. సిర్పూర్, కౌటల, చిత్తలమానుపల్లి మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ ప్రధాన ఆసుపత్రి రోడ్లపై వాన నీటికి డ్రైనేజ్ నీరు తోడవడంతో స్థానికులు వర్షానికి కొట్టుకొచ్చిన చెత్తను తొలగించే పనిలో పడ్డారు. తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. స్థానిక 8 కాలనీలో సార్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సాగంటి శంకర్, బాతే అంచలి, ముక్కెర మిగిలి తదితరులు పాల్గొన్నారు. जोहार प्रोफेसर जयशंकर सर, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर सर, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर सर, जोहार जोहार. లోని అల్లూరు గ్రామంలో ఎటింగ్ కాలనీ పట్టణ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల అందరి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సారి 7వ వర్ధంతిని ఈరోజు అందరూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి మౌనం పాటించి వారి ఆశయాలకు అనుగుణంగా మేము ఆనాడు ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాం. ఈరోజు అభివృద్ధి కార్యాచరణలో పాల్గొంటామని కూడా ప్రతిజ్ఞ పూరడం జరిగింది.
నీళ్లు నిధులు నియామకాల మీద జరిగినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వారు రచించినటువంటి తల్లడిల్లుతున్న తెలంగాణ ఒక పుస్తక ఆవిష్కరణతోని మాలాంటి నేను ప్రత్యేకంగా ఆ రోజు ఆ పుస్తకంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి నష్టం వివక్షను చూసే ఆనాడు ఉద్యమ కార్యాచరణలో తీవ్రంగా మేము మనస్తాపానికి గురై ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాం. ఆ యొక్క అందరు నాలాంటి ఎంతో మంది యువకులను ఉద్యమ కార్యాచరణలో పాల్గొనే విధంగా చేసినటువంటి మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. పుట్టుకనేది చావునేది బ్రతుకంతా తెలంగాణది అన్నట్టు జీవితాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పూర్తి జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి మహానుభావుడు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో సమస్యలు లేకుండా సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 7 డివిజన్లో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్ వేగోలపు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మరియు నగరపాలక సంస్థ మేయర్ గారు అనిల్ కుమార్ గారు, అదేవిధంగా ఈ 7th డివిజన్ కార్పొరేటరు మరియు వార్డు పెద్దల సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రోడ్డు 20 లక్షల ఎస్టిమేషన్తో టేకప్ చేయడం జరుగుతుంది. సదరు కాంట్రాక్టర్ను త్వరితగతిన వర్షాకాలం ఉంది కాబట్టి పూర్తి చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 7వ డివిజన్లో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారు కోరికంటి చంద్ర గారికి, అలాగే మన కమిషనర్ గారు సుమన్ రావు గారికి, అలాగే మన కార్పొరేటర్ మిస్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే మన వాడ పెద్దలు అమరేంద్రరావు గారికి, బాలరాజ్ కుమార్ గారికి, అలాగే చేసిన వాడ ప్రజలకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, ప్రతి డివిజన్లో యూజీడీలు కానీ రోడ్లు కానీ ప్రారంభోత్సవం 14 Texas నుంచి అటు ఎస్సీ సప్లాన్ నుంచి ప్రారంభోత్సవం జరిగింది. అలాగే పట్టణ ప్రగతి నిధుల నుంచి కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కోరికంటి చంద్ర గారి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండలం బుర్హాన్పూర్లో పార్టీ గ్రామ అధ్యక్షుడు అనంతయ్య కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతుకు 2 లక్షల రుణమాఫీ, అన్ని పంటలకు గిట్టుబాటు ధర, భూమి లేని ఉపాధి కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని ప్రచారం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నరసింహులు గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే వరి ధాన్యానికి 1900 చిల్లరన్న ఇప్పుడు 2500 వరకు వడ్లకు ధరను పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ బృహత్తరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కాబట్టి మీరంతా కార్యకర్తలు, యువకులు అందరూ ఇల్లు తిరిగి మన గవర్నమెంట్ వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో సవివరంగా అది ప్రజలకు తెలియజేసిందిగా మీతో సౌర్యంగా మనం చేస్తాను. జై కాంగ్రెస్. తమ కుటుంబాల పోషణ కోసం ఎండనక వాననక చేపలు పట్టుకుని జీవిస్తున్న తమపై గ్రామాభివృద్ధి కమిటీ సాధింపు చర్యలకు పాల్పడుతోందని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని బెస్త కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాట వినడం లేదని లోకేశ్వరం మండలంలోని రాచుర గ్రామానికి చెందిన మత్స్య కుటుంబాల వారిని 3 రోజుల నుండి కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తహసీల్దార్ ఎస్ఐకి వినతి పత్రాన్ని అందజేశారు.
చేసుకో మేడం కాదు వీళ్ళు వాటర్ బంధు అన్ని బంధు నల్ల నీళ్ళు చూపిస్తలేదు మా పిల్లలు ఏరిస్తే పంపించాలి హలో పిల్లల్ని కూడా కట్టుబడి ఎట్లా ఉన్నామంటే అట్లా ఉన్నాం సార్. 20 వరకు మీకు ఫోన్ కానీ మాకు ఏం గురించి భయపడలేదు. మెడికల్ అని చాలు ఇప్పుడు రాజురా గ్రామం లోకేశ్వర మండలం నిర్మల్ జిల్లా. మా ఊర్లో ఏం జరిగిందంటే కుల బహిష్కరణ చేసారు మా గోండ్లోని. ఇట్లా సంవత్సరంన్నర నుండి ఇట్లా పీడిస్తున్నారు గ్రామస్తులు, వీడీసీ సర్పంచులు అందరూ కలిసి ఇదంతా కలిసి ఇట్లా పీడిస్తున్నారు. రీసెంట్లీ ఒక 2-3 రోజుల కింద మా కుల బహిష్కరణ చేసినారు. మేము నార్మల్గా షాపులకు పోయి కిరాణా సామాన్ తీసుకుందామని చెప్పేసి అడిగితే అయితే సండే రోజు ఈ విషయాన్ని బయటకి తీసుకొచ్చిండ్రు. అయితే మా ఒక మనిషి ఏంటంటే ఇట్లా మొల్ల చేసేటోళ్ళు ఉంటారు కదా, ఆ మొల్ల చేసే మనిషికి ఫోన్ చేస్తే ఆయన కోడి కొయ్యమంటే కొయ్య అన్నాడు. వేరే వాళ్ళది కురుమూల వాళ్ళది ఇంకా వేరే క్యాండిడేట్లది వేరే క్యాస్ట్ వాళ్ళది కోసిండు. మాది ఎందుకు కొయ్యమంటే నాకు తెలియదు, మాకు కొయ్యొద్దని చెప్పిండు. కొయ్యొద్దని వాళ్ళు చెప్పిండు, మేము కొయ్యమని చెప్పేసి మాట్లాడిండు. అట్నే టాబ్లెట్ల కోసమని మెడికల్ పోయితే మెడికల్ సుఖ అట్నే ఇయ్యలేరు. కంపెనీల సుఖ లేడీస్ బీడీలు ఎంచుకోలేరు. మళ్ళీ ప్లస్ దుకాణంలో వచ్చేసి సామాన్ అడిగితే సామాన్ ఇయ్యలేరు. ఏది అడిగినా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పార్టీలో చేరిన బసంత్ నగర్ సర్పంచ్, గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రతి డివిజన్ ను అందంగా తీర్చిదిద్దుతాం, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గంగపుత్రుల కుల బహిష్కరణ, గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలతో ఆత్మహత్య చేసుకుంటామంటున్న కుటుంబాలు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం, రైతు డిక్లరేషన్ పై ప్రజలకు అవగాహన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.